ప్రధానంగా అతన్ని వ్యతిరేకిస్తూనే ఆ 100 కోట్లు మాకు అవసరం లేదంటూ నిన్న రాసిన లేఖకు సంబంధించిన విడుదల మనం చూసాం. దీనికి తోడు చాలా క్లియర్గా అదానీ గ్రూపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టులను ఎవరు ఓకే చేశారన్న విషయం పైన కూడా ఒక లిస్టుని విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో దానికి సంబంధించి మొత్తం ప్రాజెక్టులను రద్దు చేసే దమ్ము మీకుందంటూ బీఆర్ఎస్ కూడా నిన్న ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం. దీనిలో మరికొన్ని విషయాలు కూడా బీఆర్ఎస్ దీన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చే ప్రయత్నం చేసింది. ఆ 12 ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ విడుదల చేసే క్రమంలో కొడంగల్లో ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూసేకరణ ప్రారంభమైనట్టుగా అందులో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడంతో అదానీని అక్కడేమో విమర్శిస్తున్నారు, ఇక్కడ మాత్రం ఆయనకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ కూడా విమర్శించడం జరిగింది. దీనికి తోడు ఏదైతే రాహుల్ గాంధీ అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అదానికి సంబంధించిన విషయాలపైన చర్చ పట్టాలని పట్టుబడుతూ ఉంటే ఇక్కడ ఆయనకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారనో లేకపోతే ఇచ్చిన 100 కోట్లను స్వీకరించడం ద్వారా అది ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డికి క్లాస్ పడింది. అందులో ఒక భాగంగానే ఇవాళ ఢిల్లీకి కూడా పిలుపు వచ్చిందని ఒక విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అదానీ గ్రూపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ వేదికలపైన ఏదైతే మాట్లాడుతుందో రాష్ట్రంలో ఇక్కడ కూడా స్థానికంగా కూడా అదే తరహా పరిస్థితులు క్రియేట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే తరహా కమెంట్స్ మనం నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్లో చూసాం. ఓవరాల్గా అదానికి సంబంధించి దోస్తానీపై బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్లు వాళ్ళు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎవరికి వాళ్లే మేము నిజాయితీగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు అదానీ గ్రూపు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, యావత్ భారతదేశంలో వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఏం జరిగిందన్న విషయంపై వాళ్ళు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఏదైతే అదానిని ఇప్పుడు మనం నిలువరించే ప్రయత్నం చేస్తున్నామో రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నిజంగానే నిలువరించే అవకాశం ఉందా అన్నది కూడా చర్చించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు అందరూ సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే బజ్జు శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు బీఆర్ఎస్ నేత మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరూ సత్యం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నాం ఏదైతే మనము చాలా కీలకంగా మాట్లాడాల్సిన విషయాల్లో అదానీ గ్రూపుకు సంబంధించి గత కొంతకాలంగా అటు హిండెన్బర్గ్ సంబంధించిన నివేదిక వచ్చినప్పుడు కానివ్వండి, మొన్న అమెరికాలో ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో కానివ్వండి, అదానీ గ్రూపుని నిలువరించాలనే ప్రయత్నం చేయాలన్న ఒక అంటే అలాంటి ఒక ఆలోచన విధానంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అది సాధ్యమేనా? అసలు నిజంగానే అదానీ గ్రూపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే తప్ప మనుగడ సాధించలేని పరిస్థితిలో ఉందంటారా? అదానీ గ్రూపు ప్రొడక్షన్ హౌస్ కాదండి, బిజినెస్ హౌస్. ఉదాహరణకు టాటా కన్నా రెట్టింపు ఆస్తులు ఉన్నాయి అదానాకి. కానీ టాటాలో పనిచేసే వాళ్ళు 10,28,000 మంది అయితే అదానీ గ్రూపులో పనిచేసే ఉద్యోగస్తులు 36,000 మంది మాత్రమే. అంటే అదానీ గ్రూప్ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కావట్లేదు, కానీ బిజినెస్ చేస్తుంది. ఈ బిజినెస్ అనేక స్కాండల్స్ కు పాల్పడతా ఉంది. గతంలో ఇన్వాయిస్లు ఎక్కువ చేసి చూపెట్టి భారత ప్రభుత్వం దగ్గర ఎక్కువ సబ్సిడీలు క్లెయిమ్ చేసినటువంటి బయటపడ్డది. తర్వాత షేర్ కుంభకోణం హైయర్ ఎడ్జ్లో ఫిక్స్ చేస్తుందని చెప్పేసి హిండెన్బర్గ్ బయట పెడితే అదొకటి బయటపడింది. దాన్ని ఎంక్వైరీ చేసే సెబీ ఇందులో అవినీతి లేదని చెప్తే చివరికి సెబీ చైర్మన్ కూడా గతంలో అదాని దాంట్లో పూర్వపు రంగంలో పార్ట్నర్ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తేల్చి ఇప్పుడు సెబీ చైర్మన్ కూడా మాధవి ఉండాలన్న పోవాలన్నటువంటి స్థితిలో ఉంది. ప్రతిదీ అదాని కాంట్రవర్సీ చేస్తున్నారు. అదాని పక్కన ఎవరు ఉంటే వాళ్ళు బదనాం అవుతారు. అది మోడీ ఉండండి, జగన్ ఉండండి, ఇంకెవరన్నా ఉండండి, ఆ పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మొన్న సోలార్ ఎనర్జీ మన సెకీ తోటి ఒప్పందం చేసుకుంది. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది భారత ప్రభుత్వం స్థాపించింది. అది ఏజీఎల్ అని ఆయన స్థాపించారు, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని ఆయన స్థాపించారు. దీంట్లో 4,667 మెగావాట్ల ఒప్పందం చేసుకొని వాటి ఇంటర్న్ మరి ఎక్కడి నుంచి డిమాండ్ వస్తుందంటే రాష్ట్రాలకు ఎరవేసి రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటుర్రు అనేది బయటపడ్డటువంటి విషయం. అమెరికాలో ఒకటి మన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషన్ ఒకటి, తర్వాత అటార్నీ జనరల్, ఈ రెండు కూడా కంప్లైంట్ చేసాయి. కేసు బుక్ అయింది. వాళ్ళకు సమన్స్ కూడా సర్వ్ అయ్యి అదానికి తర్వాత మరో 7 మందికి. అయితే అందులో ఇంకోటి కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కూడా దాంట్లో సబ్ పార్ట్నర్ ఉంది, వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఇట్లా దీంట్లో సరే $70 బిలియన్ పెడతామని ఫ్లోట్ చేసినప్పుడు అదాని ప్రకటించాడు.
మొన్న రియలైజ్ అయింది $750 బిలియన్. అందులో దరిదాపు ఒక $175 మిలియన్ భారతదేశంలో వివిధ రాష్ట్రాల అధికారులకు రాజకీయ నాయకులకు $175 మిలియన్ లంచాలు ఇచ్చిండని వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. తేలటంతో ఇప్పుడు కేసు పెట్టారు. ఎందుకు అమెరికాకి ఏం సంబంధం అంటే అమెరికా ఇన్వెస్టర్స్ నుంచి $175 మిలియన్ వసూలు చేశారు. వసూలు చేసి ఇక్కడ లంచాలు ఇచ్చారు. అంటే మా ఇన్వెస్టర్స్ ని మోసం చేశారు. తర్వాత స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి నిజాయితీ లోపించేది. కాబట్టి మోసం, తర్వాత తప్పుడు పద్ధతులు, ఈ రెండింటికి శిక్షలు అంటూ చెప్పేసి వాళ్ళ కేసులు నడుస్తున్నాయి. కాబట్టి అదాని ఎక్కడున్నా కాంట్రవర్సీ అవుతుంది. ఇంటర్నేషనల్ కాంట్రవర్సీ అవుతున్నాడు, నేషనల్ గా కాంట్రవర్సీ అవుతున్నాడు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి కూడా కాంగ్రెస్ భావన ఏమిటంటే బీజేపీకి అదాని మొత్తం మనీ సప్లై చేసేది, లేదా సహకారం అందించేది. కాబట్టి బీజేపీ పూర్తి సహకారం అందిస్తూనే 2014 నుంచి ఇప్పటికీ అనేక రెట్ల ఆస్తులు పెరిగినాయి అని చెప్పేసి ఇది ఒక ఆరోపణలు నడుస్తుంటే, మరొక వైపు శ్రీలంకలో ప్రాజెక్టు అదానికి దక్కితే అక్కడ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు మోడీ ఫోన్ చేసి మా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిండు, అందుకే అదానికి దక్కింది మా దేశాల ప్రాజెక్ట్ అని శ్రీలంక ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తాడు. అట్లాగే కెన్యాలో కూడా ఒక ప్రాజెక్టు చేపడితే అదాని, అది కూడా మోడీ ఫోన్ చేస్తేనే మేము ఇచ్చినామని అక్కడ ప్రతిపక్ష నాయకుడు. అంటే చివరికి అదానితోటి ఏ పేరు లింక్ అయినా, అది మోడీ గాని జగన్ గాని ఇంకెవరైనా లింక్ అయితే వాళ్ళ బదనామయ్యే పరిస్థితి, వాళ్ళ క్రెడిటబిలిటీ తగ్గేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి దాని నుంచి దూరం జరగాలనేది ఎవరైనా అనుకుంటారు. అందుకే మన తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు దాతగా ప్రకటించాడు. ఈ కాంట్రవర్సీ చూసి రేవంత్ రెడ్డి మేము అది రద్దు చేసుకుంటున్నామని, మాకు ఆ 100 కోట్ల అవసరం లెటర్ రాసినామని విడుదల చేశారు. తర్వాత తెలంగాణ 12,000 కోట్ల అప్పు ఒప్పందాలు చేసుకుంది, అవి రద్దు చేసుకునే దమ్ముందని హరీష్ రావు ఒక ఛాలెంజ్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఇగో ఈ చేసుకున్న ఒప్పందాల్లో వాళ్ళ కాలంలోనే అరడజందాలకు ఒప్పందాలు చేసుకుర్రు, ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఒప్పందాలు చేసుకుంటూ వస్తుంది. కాబట్టి అవి వాళ్ళు చేసినాయి, అదాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్రాల వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కౌంటర్ ఆరోపణ చేశాడు. కాబట్టి సరే, రాజకీయ ఆరోపణలు అన్ని పక్కకు పెడితే అదాని నిజాయితీగా వ్యాపారం చేయట్లేదు, ఇది వాస్తవం. మన టాటా గారి ఇటువంటి వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. కానీ బిజినెస్ చేసినప్పుడల్లా ఇటువంటి లావాదేవీల మీద కాంట్రవర్సీ అవుతుంది. దీనివల్ల అదాని ప్రభుత్వాలు ఆరోపణలు చేసుకోవటం, లేకపోతే అదాని కొంత నష్టపోవటం, లాభపడటం జరిగేది. దానికన్నా పెద్ద నష్టం ఏమిటంటే స్టాక్ మార్కెట్ లో ఒక్కొక్కసారి కొలాప్స్ అవుతారు. గతంలో షేర్స్ ఇది అన్నప్పుడు 10 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. తర్వాత ఇప్పుడు కూడా మొన్న అదాని యొక్క 2.5 లక్షల కోట్లు, అదాని స్టాక్స్, ఇతర స్టాక్స్ యొక్క 2.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు కొలాప్స్ అయినాయి. కాబట్టి ఇప్పటి వరకు మన భారతదేశంలో లోపించిందని మనం గుర్తించింది ఏమిటంటే ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ లేదు భారతదేశంలో, అందుకే డెవలప్ కావట్లేదని గత 50 ఏళ్లుగా మనం క్రిటిసిజం చేసుకుంటున్నాం, సెల్ఫ్ క్రిటిసిజం. అయితే 90 తర్వాత కాస్త ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ పెరిగింది. పెరగటం అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బుని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ముగిస్తా, చెప్పండి. అందుకని ఇవాళ అటువంటి ఇన్వెస్టర్స్ లాస్ అయితే, ఇన్వెస్టర్స్ నమ్మకం పోతే మళ్ళీ మన దేశంలో సేవింగ్స్ ఇన్వెస్ట్గా మారవు, అది దేశానికి దెబ్బ తగులుతుంది, అది పెద్ద నష్టం. కాబట్టి అట్లా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రైట్. శ్రీనివాస్ గారు, మొత్తానికి అదానికి సంబంధించి మొదట ప్రస్తావించే ముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యము, వ్యక్తి ప్రయోజనాలు కానివ్వండి, ఇక్కడ మిగిలిన వర్గ ప్రయోజనాలు మాకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన లిస్టు కానివ్వండి, లేకపోతే నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే అదానిని